సిలువలో 7 మాటలు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు మన కొరకు పలికిన మాటలు. వీటిని ధ్యానిస్తున్న మీకు దేవుని యొక్క అనుగ్రహము ఉండును గాక. యేసు క్రీస్తు పేరట మీ అందరికీ కూడా శుభం. యేసు క్రీస్తు ప్రభు సిలువుపై పలికిన మొదటి వాక్కు లూకా 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట క్రీస్తు యేసు ప్రభు ఇతరుల కొరకై అనగా మన కొరకే పలికిన మాట. ఈ మాటను బట్టి యేసు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. అందుకే యోహాను 3:16లో ఇలా ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని వ్రాయబడినది. ఇలా ప్రేమించాడు గనుక యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడును మానవ పాప పరిహారార్థ బలిగా అర్పించాడు. ఆ త్యాగములో ఉన్న ప్రేమను సంగముగా సమూహముగా కూడుకున్న మనం అర్థము చేసుకోవాలి. యోహాను 4:8లో దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడింది. దేవుడును సేవిస్తున్న మనం, దేవుని కొరకు ఎదురు చూస్తున్న మనం, ఆయన ఎడల కార్యాలను ఆశిస్తున్న మనం క్రీస్తు సిలువపై వేదనను, రోదనను, బాధను అనుభవిస్తూ దుష్ట మానవులు చేస్తున్న గేలిని భరించి వారిపై క్రోధము కాకుండా వారిపై ప్రేమను చూపించి క్షమించాడు. కనుక మనము దేవుని బిడ్డలుగా పిలువబడుచు ఆ ప్రేమామయుని ప్రేమను అర్థము చేసుకుని క్షమాహృదయాన్ని అలవాటు చేసుకోవాలి. అయితే క్షమాహృదయములో మానవ తెలివి కాక దేవుని జ్ఞానమును ఉపయోగించాలి. ఇతరులను క్షమించేటప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇది మిమ్మును ఆపదల నుండి రక్షిస్తుంది. అంతేకాదు, కొన్నిసార్లు మంచివారు, దేవుని యందు విశ్వాసులు, నమ్మిక గలవారు, రక్త సంబంధికులు, స్నేహితులు, సంఘము దూరమైపోతూ ఉంటుంది. వీరి విషయములో ఒక్కసారి ఆలోచన చేయాలి. క్షమాపణకు అడ్డొచ్చే లక్షణాన్ని వృక్షములా పెంచకుండా ఒక్కసారి ఆ వృక్షములా పెరుగుతున్నటువంటి ఆ అవలక్షణాన్ని ఎడల జాగ్రత్త కలిగి దాన్ని తగ్గించుకుంటూ క్షమాపణ అనేటువంటి లక్షణాన్ని పెంచుకుంటూ ఉండాలని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇటు హృదయం దేవుని అనుగ్రహానికి, దేవుని ప్రేమకు, దేవుని కృపకు, దేవుని కరుణకు మిమ్మల్ని దగ్గర చేస్తుంది. దేవుని ప్రేమకు ఎప్పుడైతే దగ్గర అవుతామో తెలియకుండానే మనలో, మన కుటుంబాలలో తెలియని ఆప్యాయత మొదలవుతుంది. క్రూరత్వం పోతుంది, కఠినత్వం పోతుంది, సంతోషము, సమాధానము, తద్వారా మంచి అభివృద్ధి, ఆనందము ప్రాప్తిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన రెండవ మాట లూకా 23:43. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండేదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు పలికిన ఈ మాట కూడా ఇతరుల కొరకై పలికిన మాట, పాపి కొరకై పలికిన మాట. యేసును కొరడాతో కొట్టుకుంటూ సిలువ మోయించిన బందిపోటు దొంగతో యేసు పలికిన దివ్య వాక్కు ఇది. ఇక్కడ ఘోర పాపానికి సదృశ్యంగా బందిపోటు దొంగ ఉంటున్నాడు. మానవునిగా ఉంటున్న నీవు, లోకములో ఉంటున్న నీవు తెలియక చేసిన పాపములు, తెలిసి చేసిన పాపములు, వాటి కార్యములు అనేకము ఉండవచ్చు. కానీ ఈ పాప కార్యాలను ఏదో ఒక రోజున గుర్తెరగవలసి ఉన్నది. అంతేకాదు, వాటిని అనగా నీ జీవితములో దొర్లిన పాపపు స్థితిని రెండవ నేరస్తుని వలె గుర్తెరిగి దేవుని స్వభావాన్ని, దేవుని మహిమను, దేవుని ఘనతను అర్థము చేసుకుని క్షమాపణ అడిగితే నీవు ఎంత ఘోరమైన పాపివి అయినా నీ పాపాన్ని క్షమించగలడు ఆ కరుణామయుడు. యెషయా 1:18లో ఇలా అంటున్నాడు, నీ పాపములు రక్తము వలె ఎర్రవి అయినను అవి హిమము వలె తెల్లబడును. చాలామంది పాపాన్ని మొదటి దొంగ వలె ఒప్పుకొనక పరిహాసము చేస్తారు. ఇది మానవ స్థితి. ఇది దేవుణ్ణి దూరపరుస్తుంది. గుర్తెరిగి మీరందరూ రెండవ దొంగ వలె యేసును విశ్వసించి రక్షింపబడాలి. ప్రియుడిలారా, ఒక్కసారి గమనించండి. పాప భావన మీ మీద పెత్తనము చేయడు. చాలామంది చాలా సందర్భాలలో చేసినటువంటి తప్పును, చేసిన అజ్ఞానపు పనిని, హేయమైన పనిని గుర్తు చేసుకుంటూ జీవితంలో కుమిలిపోతూ ఇలా ఎందుకు చేశాను అని నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమీ చేయలేని స్థితిలోనికి వెళ్ళి మరణము వైపుకు దారితీస్తూ ఉంటుంది.
ఒక్కసారి యేసు నామములో, యేసు రక్తములో నీ పాపమును ఒప్పుకుని విడిచిపెడితే మళ్ళీ దేవుడు నీ పాపములను ఎన్నటికీ కూడా గుర్తు చేసుకోడు. హెబ్రీ 8:12, 10-17 ఇలా ఉంది: వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు మీతో చెప్పుచున్నాడు. మరి నీవెందుకు జరిగినటువంటి పాతకాలపు పాపములను గుర్తు చేసుకుంటావు? ఒప్పుకో, స్వేచ్ఛగా జీవించు. అంతేకాదు, దేవునితో సఖ్యత కలిగి ఉండు. వచ్చే ఆశీర్వాదాలు మన జీవిత గమనములో చూడగలం. యేసుక్రీస్తు ప్రభు సిలువుపై పలికిన 3వ వాక్కు యోహాను 10:9, 26, 27 వచనాలు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు. దేవాతి దేవుడు ఈ మాటను కూడా మన కొరకే పలికిన మాట. తన తల్లి శోకాన్ని, పగిలి ధారలైన హృదయాన్ని గుర్తు చేసుకున్నాడు దేవాతి దేవుడు. అంతేకాదు, లేఖనాన్ని జ్ఞప్తిక తెచ్చుకున్నాడు. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును అనే లేఖనం. అందుకే ధైర్యము కలిగిన యోహానును చూచి ఇదిగో నీ తల్లి అని పలకటం జరిగింది. ప్రియ నేస్తమా, మన చేత దేవాతి దేవుడు హేళన మాటలు భరించి, పిడిగుద్దులు గుద్దించుకుని, కొరడాలతో కుట్టించుకుని, పొదును కలిగిన ఎండకు వేడెక్కిన రాళ్లపై నడిపింపబడి అలసిపోయి తన బాధ్యతను మరవలేదు. తన తల్లి అయిన మరియకు కుమారునిగా తన శిష్యుడను ఇచ్చెను. వీరిరువురును ఒకరి కొరకు ఒకరు సహాయకులుగా ఉంచాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలువబడిన సంఘము ఒకరి కొరకు ఒకరు అనే మాటను అర్థము చేసుకోవాలి. సంఘములో దైవ సేవకులు, సువార్థికులు, దేవుని పరిచారకులు, దేవుని సత్యస్థాపకులు, దాసులైన పెద్దలు, సాధారణ పెద్దలు, దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నవారు, దేవుని మార్గములో పయనించి విశ్వాసులు, సంఘములో చేరే సభ్యులు, ఇలా ఒక కుటుంబముగా దేవుడు ఏర్పరిచాడు. ఒకతను దూర ప్రాంతానికి పయనమవుతూ తన కుటుంబాన్ని పిలిచి మాట్లాడుచున్నాడు. నేను కొంతకాలం మీ క్షేమార్థము మీరు అభివృద్ధి పొందులాగున మీ కొరకు ఈవులను సంపాదించు నిమిత్తము దూర ప్రాంతానికి వెళ్ళుచున్నాను. నేను మీకు అందించినవే గుర్తు చేసుకుంటూ ఒకరి కొరకు ఒకరు సహాయము చేసుకుంటూ అభివృద్ధి పొందుడి అని చెప్పి దూర ప్రాంతానికి వెళ్ళి కొంతకాలానికి తిరిగి వచ్చాడు. కుటుంబాన్ని పరిశీలించాడు. తాను ఏర్పరిచినవన్నీ అభివృద్ధి బాటలో ఉండడం చూచాడు. ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనిపించింది. తండ్రికి పట్టలేని సంతోషము, ఆనందము ఆ కుటుంబం ఎడల కలిగింది. గమనించండి ప్రియబిడ్డలు, దేవుడు ఒకరి కొరకు ఒకరు అనే మాటను పలుకుచున్నాడు. ఇది అనుకువ అయినటువంటి మాట. ఇది ఐక్యతను, అవగాహనను, ఆప్యాయతను, అభివృద్ధిని తెలియజేయుచున్నది. క్రీస్తు మన ఎడల బాధ్యతను కనపరిచాడు. కావున ఒక మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. బాధ్యతల నుండి తప్పుకోకూడదు ప్రియబిడ్డలారా. ఒకరి కొరకు ఒకరు తాపత్రయపడుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 4వ వాక్కు మత్తయి సువార్త 27:46. ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్య విడిచితివి. ఈ 4వ మాట దేవుని కొరకై పలికిన మాట. ఇక్కడ విడవబడిన వాడుగా కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. చెయ్య విడిచిన వాడుగా తండ్రి కనపడుచూ ఉన్నాడు. దేవాతి దేవుడు మానవ మాతృలమైన మన కొరకు పూర్తిగా దైవత్వాన్ని వదులుకొని నరుని వలె మారి ఆ సిలువ కొయ్యపై ఎక్కాడు. 1 యోహాను 2:2 ఇలా ఉంది: ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని. కొరడాలతో వీపుపై కొడుతూ ఉంటే ఆ కొరడా దేహాన్ని చుట్టి ఆ దేహాన్ని పట్టినప్పుడు దాన్ని బలంగా లాగితే దాని ముళ్లతో రక్త మాంసము ఇక్కడ సాతాను ఉద్దేశ్యం యేసు ప్రభువును జయించుట. జయము పొందలేని స్థితిలో ప్రభువైన యేసు క్రీస్తును దెయ్యపు సమూహములు చుట్టుముట్టాయి.
చీకటి అంధకారము నాట్యమాడింది. చివరి క్షణములో తండ్రి చెయ్యి విడాడు. ఈ ఘట్టములో తండ్రి అయిన దేవుని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవాతి దేవుడు నీకు పాప శాంతి ఇవ్వడము కోసం కష్టతరమైన ఈ సిలువ బాధను అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువపై పలికిన 5వ వాక్కు యోహాను 10:9 28 నేను దప్పిగొనుచున్నాను. ఈ 5వ మాట యేసుక్రీస్తు ప్రభు తండ్రితో పలికిన మాట. ఈ మాటలో ఉన్న బాధను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అనంటే కీర్తన 69:20-21 గుర్తు చేసుకుందాం. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను కృషించి ఉన్నాను అంటాడు. కరుణించి వారి కొరకు నేను కనిపెట్టాను, ఓదార్చు వారి కొరకు నేను కనిపెట్టాను, కానీ వారు నాకు లేకపోయేరి అంటాడు. చేదును నాకు ఆహారముగా పెట్టారు అంటాడు. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రియ నేస్తమా, మానవ మాతృలమైన మన పాపములను ఆయన వీపుపై వేసుకుని పాపాలను మోసుకుని పోవు దేవుని గుర్ర పిల్లగా మారి కొయ్య సిలువను మోసుకుంటూ మండు టెండలో గుట్టలపై రాళ్లపై నడిచి అలసి సొలసి పలికిన మాట ఇది. నీ నా పాపములచే అలసిన దేవుడు, సొక్కిన దేవుడు నీ వైపుకు దాహంగా చూస్తున్నాడు. నా కన్నబిడ్డ రక్షణ వస్త్రాన్ని ధరించి మచ్చైనను డాగైనను లేని జీవితాన్ని జీవిస్తాడేమో అని నిత్యము ఆ కళ్ళు నిన్ను వెతుకుతున్నాయి. మరి దేవుని దాహాన్ని తీర్చగల వారిగా మనమున్నామా ప్రశ్న. లేక ఆయన దాహాన్ని రెట్టింపు చేయవారుగా ఉన్నామా? నీ కొరకే దప్పిగొనుచున్నాను అని సిలువలో పలుకుచూ ఉన్నాడు దేవుడు. మనం రక్షణ వస్త్రాన్ని ధరించి దేవుని అనుగ్రహాన్ని పొందాలి, లేకపోతే ఉగ్రతకు గురవుతాము. ఎప్పుడూ కూడా పాప ఫలితం నరకం. నరకము గురించి మనకు తెలుసు, కానీ దాన్ని తేలికగా మనం తీసుకుంటూ ఉంటాం. ధనవంతుడు అగ్నిగుండమైన నరకములో కనీసం నీళ్ల బొట్టు కొరకు ప్రయాస మనకు తెలుసు. మార్కు 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అత్యంత భయానకం. ప్రియ బిడ్డ, మన వేదన అంతటిని, మన బాధ అంతటిని, మన దుఃఖము అంతటిని, మన శోకము అంతటిని దేవాతి దేవుడు సిలువలో భరించాడు. ప్రభు రక్తమును ఓడ్చిన తర్వాత నీటిని కూడా ఓడ్చి దప్పిగొనుచున్నాను అనే మాటను మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియ నేస్తమా, ఒక్కసారి ఆలోచన చేయి. నీ దేహములో ఉప్పు ఉండాలి. ఆ ఉప్పు దేవునిదై ఉండాలి. సాధారణముగా పారవేసినది ఎవరు కూడా ఎత్తరు, కానీ మానవ హృదయం పారవేసిన దానిని ఎత్తాలి అనేటువంటి ప్రేరేపణ ఇస్తుంది. ఇది పరాజయము పాలైన సాతాను యొక్క లక్షణం. ఈ లక్షణాన్ని దేవుని ఉప్పుతో భూస్థాపితము చేయవచ్చు. విశ్వాసి ప్రయత్నించు, మనమందరము కూడా దేవుని అనుగ్రహము పొందగలం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 6వ మాట యోహాను 10:9-30 సమాప్తము. ఈ వాక్కు యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ఇచ్చిన పనిని పూర్తి చేసి తిని అని గతించిన కాలము గూర్చి, అనగా భూతకాలము గూర్చి పలికిన మాట. ఒక వ్యక్తి ఎప్పుడూ ఈ మాటలను మాట్లాడగలడు అంటే అతను చేయాలి అనుకున్నది చేసినప్పుడు, అతను చెప్పాలి అనుకున్నది చెప్పునప్పుడు పలికే మాట సమాప్తం. ఇప్పుడు ఈ మాట చెప్పుచున్నది సామాన్యమైన వ్యక్తి కాదు, అదృశ్య దేవుని కుమారుడు, సమస్తానికి ఆధారమైన వాడు, సర్వ సృష్టికి
ముందున్నవాడు. సమస్తము ఆయన ద్వారా సర్వ ప్రపంచము సృష్టించిన వాడు. దేవుని మహిమ యొక్క తేజస్సును పొందినవాడు. తండ్రి యొద్ద మహిమ పరచబడిన వాడు. దేవుడైన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండిన వాడు యేసు క్రీస్తు ప్రభు పలికినటువంటి మాట ఇది. ప్రియ బిడ్డలారా, క్రీస్తు పూర్తి చేసిన పని ఏమిటి అంటే ఒక మహా యజ్ఞం. ఎవరూ చేయలేని దేవుని సృష్టిని ఉద్ధరించే పని ఆయన చేసి ఉన్నాడు. అదే పాప పరిహారార్థ బలి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణములను ఇచ్చెను. మత్తయి 20:28. ఈ పనిలో జరిగే ఘట్టాలు అతి సామాన్యమైనవి కావు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. సొగసైన స్వరూపమును కోల్పోవాలి. వ్యాధి బాధను అనుభవించు వాడిగా మారాలి. యెషయా 53. మనుషుల చేత తృణీకరింపబడాలి. ఎవరి చూడనొల్లని వానిగా మారాలి. అదే సందర్భములో మనుష్యుల యొక్క అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడాలి. మనుష్యుల యొక్క దోషములను బట్టి నలగగొట్టబడాలి. హేళనకరమైన తీర్పును అనుభవించాలి. అంతేకాదు సమాధానార్థమైన శిక్షగా మరణము పొందాలి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే మనలను ఉద్ధరించడానికి, శాప విముక్తులను చేయడానికి, మనకు రావలసిన వారసత్వపు హక్కులను రప్పించడానికి మరియు నిత్య జీవములోనికి నడిపించడానికి ఇంత వేదన అనుభవించవలసి ఉన్నది. బాధలను, ఆవేదనను అనుభవించి జీవాత్మకు సంబంధించిన పని పూర్తి చేసి సమాప్తమని మన తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు పలికిన మాట. ఈ పనంతటిని కూడా దేవుడు ఇష్టపూర్వకముగా చేశాడు. ఎఫెసీ 6:7. ప్రియ నేస్తమా, ఒక్కసారి ఆలోచన చేయి. శ్రమ దినాలు ఆచరిస్తున్న నీవు ఈ కాలాలలో నీ అలవాట్లను మార్చుకుంటావు. నీలో వినయ విధేయతలు నింపుకుంటావు. నీకున్న మానవ బలహీనతలను ప్రక్కకు పెడతావు. ఇవన్నీ ఈ 40 దినాలలోనే కాకుండా ఇక ముందు కూడా కొనసాగించగలిగితే దేవునికి కలిగిన శ్రమానుభవము నుంచి యేసు క్రీస్తు ప్రభు ఎలా అయితే దేవుని కుడి పార్శ్వమున చేరి ఘనపరచబడ్డాడో అదే రీతిలో దేవుడు నిన్ను ఉద్ధరించగలడు, ఆశీర్వదించగలడు. యేసు క్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7వ మాట లూకా 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ ఆత్మ అత్యంత పవిత్రమైన ఆత్మ. ఆత్మ కల్మషము జరగలేదు. సాతాను ఎంత ప్రయత్నము చేసిందో అన్ని ప్రయత్నాల్లోనూ కూడా సాతాను ఓడిపోయినది. యేసు క్రీస్తు మన పక్షముగా యుద్ధము చేశాడు, విజయము పొందాడు. ఈ వాక్కు యేసు క్రీస్తు ప్రభు భవిష్యత్తు గూర్చి అనగా నా ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాను. సువార్త 27:51. దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చీలింది. భూమి వణికింది. బండలు బద్దలాయాయి. సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేకులు శరీరాలు లేచాయి. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతులు, అక్కడున్నటువంటి కావలి ఉన్నవారును, భూకంపపు స్థితులను, అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైన కార్యాలను చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని ఒకరికొకరు చెప్పుకొనిరి. అజ్ఞానములో ఇంకా ఆయనను ఒప్పుకొనక గాలిలోను శూన్యములోను తిరగకూడదు. శూన్యములో వెతుకులాట అంత మంచిది కాదు. ప్రియబిడ్డలారా, గమనించండి. ఆయన మన పాపముల కొరకు మరణించాడని విశ్వసించిన నీవు ధన్యుడవు, ధన్యురాలివి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకి వచ్చాడని, పిలాతు కాలములో సిలువ వేయబడినాడని, పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడని, పరలోకములోనికి వెళ్లి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చునని ప్రియబిడ్డలారా నమ్మవలసిన వారమై ఉన్నాము. తండ్రి అయిన దేవుని యందు నమ్మిక మనమందరము కూడా ఉంచాలి. ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధాత్మను మనమందరము కూడా నమ్మాలి. మనం ఆయనతో సంబంధము కలిగిన
నిత్య మహిమలో పాలి భాగస్థులము కావాలి. అట్టి కృప దేవాతి దేవుడు మనకు దయచేయునుగాక. మీకు వందనాలు.